చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడి సాక్ష్యం మీరు చదవండి, సేవకులు చదవాలి. దేవుడు ఆయన దర్శించినప్పుడు మొట్టమొదట ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా దేవుని పాదాల సన్నిధిని 3 దినాలు. వాస్తవంగా ఆయన ఒక దగ్గర జాబ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన 3 రోజులు పొదల మధ్యలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవునితో గడిపి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఏమండి, ఏమన్నా వింటున్నారా? ఏమన్నా నిద్ర ఏమన్నా వస్తుందా అమ్మా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? రైట్, వినండి. ఎవరు నిద్రపోవట్లేదు కదా? స్తోత్రం చెప్పండి అందరు కలిసి ఒకసారి పెద్దగా చెప్పండి. ఆయన దేవుని ఆత్మచేత రేపబడ్డాడు. ఆయన పొదల మధ్యకు వెళ్ళాడు. 3 దినాలు ప్రార్థనలో గడిపాడు. దేవుని ప్రభావంతో నింపబడ్డాడు, వచ్చాడు. ఆయనే సువార్త చెప్పలే, ఏం హడావుడి చేయలే. జాబ్ మీలాగా పని చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు. వెళ్ళాడు, అలా దేవునితో గడిపాడు, వచ్చాడు. దేవుని ప్రభావంతో నింపబడ్డాడు. తన సహోద్యోగి ఉంటాడు కదా, కొలీగ్. ఆ కొలీగ్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు ఫిని? 3 రోజులు కనపడలేదు నువ్వు. ఏకాంతంగా ప్రార్థనలో దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఏదో తను వెళ్ళొచ్చిన పని చెప్పాడు. ఏంతో, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, ఏం చెప్పాలి ఆ వ్యక్తితో? తాను ఎక్కడికి వెళ్ళొచ్చాడో, ఎక్కడ గడిపొచ్చాడో ఆ విషయం మాత్రం చెప్పాడు అంతే. ఆయన నోట నుండి ఒక వాక్కు అతన్ని స్పర్శించింది అంతే. క్షణాలలో అతను తలదించుకొని వేదన పడిన వాడే తను కూర్చున్న సీట్లో నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళి మారు మనసు పొంది వచ్చినట్టు ఆ సాక్ష్యంలో నేను చదివాను. లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళి అతను కూడా రూపాంతరం చెంది వచ్చినట్టుగా నేను చార్లెస్ జీ ఫిన్నీ జీవిత సాక్ష్యంలో చదివాను. అంటే ఏదన్నా పెద్ద ప్రసంగం చేశాడా? అనర్గళ ప్రసంగం ఏమన్నా చేశాడా? ఏమన్నా లాజిక్లు మాట్లాడా? తర్కశాస్త్రం ఏమన్నా మాట్లాడా? లేకపోతే వాడిని ఏమన్నా గద్దించాడా? ఏం లేదు. తాను ఎక్కడికి పోయాడో చెప్పి జస్ట్ తన నోట నుండి మాట వెలువడినప్పుడు ఆ మాటలోని ప్రభావం పక్కవాన్ని తాకింది. ఆ స్పర్శ ప్రభావం వలన అతను రూపాంతరం చెందినట్టుగా రాశాడు. అంటే సహజంగా మాట్లాడే ఒక పలకరింపు కూడా ప్రభావంతో నింపబడిందంటే అది దాన్ని ఎలా ఆలోచిద్దాం మనం? చార్లెస్ జీ ఫిన్నీ దినములు తానున్న ప్రాంతములు, తను సంచరించిన ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు అని ప్రసిద్ధిగాంచాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ చేత రేపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు, పరిశుద్ధాత్మ వారిని ఉంచిన స్థలంలో స్థిరముగా ఉన్నారు, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తి పొందుకున్నారు, వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు చేశారు.